2022లో ఈ చర్చ్కి వచ్చిన అనమాట. వచ్చిన తర్వాత నా ఫైనాన్షియల్ అంటే నేను చేసే జాబ్ ప్లేస్లో అయినా కానీ మొత్తం ఎట్లుంటుంది అంటే, నేను 25,000 నేను నా మంత్ శాలరీ వచ్చేసి 25,000 వస్తే నేను సేవ్ చేసి 6,000 మాత్రమే, మిగతా అంతా ఖర్చు పెట్టేస్తుంటే. అయితే దాని తర్వాత అక్కడ జాబ్ కంటిన్యూ అయిన తర్వాత నేను ఈ చర్చ్కి 2022 ఫిబ్రవరిలో వచ్చిన. దాని తర్వాత సెప్టెంబర్లో ప్రాఫిట్ ఉండి ఆ జాబ్ మానేసి, బుజ్జి నీకు సరే అది మంచిగా ఉంటలే అంటే, ఒక ప్లేస్ మనం ఎప్పుడైతే చేంజ్ అవుతామో గాడ్ ఇంకా ఎక్కువ బ్లెస్ చేస్తాడని చెప్పిండు. దాని తర్వాత నేను ఆ జాబ్ మానేసిన ఒక 6 months వెయిట్ చేసిన జాబ్ గురించి. ఇక ఇంట్లో కూడా ఎందుకు మానేసినావు అన్నట్టు మా డాడీ నుంచి కూడా ఫోర్స్ వచ్చింది. అయినా కానీ సరే ప్రాఫిట్ చెప్పిండు కదా అని చెప్పేసి నేను మానేసిన. దాని తర్వాత ఏమైందంటే, ఇది కుండ ఫైనాన్షియల్ అది ఏమంటారు, ఫైనాన్షియల్గా బ్లెస్ కావడానికి ప్రాఫిట్ పెట్టిండు కదా, అది కుండ పగలగొట్టడం అని చెప్పి. అక్కడ గాడ్ ఎప్పుడైతే నాకు చెప్పిండో, నా దగ్గర ఏవైతే డబ్బులు ఉన్నాయో నేను అవి ఖచ్చితంగా నాది ఇంకా ఫైనాన్షియల్, ఇప్పుడు చూడు ఎంత సంపాదించినా కానీ మన చేతులు లేకపోతే వేస్టే. కానీ నేనేం చూసిన అంటే, అక్కడ వేసేటప్పుడు గాడ్ నాకు ఒకటే చెప్పిండు, ఖచ్చితంగా ఫైనాన్షియల్గా నేను నీకు మిరాకిల్గా బ్లెస్ చేస్తాను అని చెప్పి గాడ్ చెప్పిండు. మళ్ళీ ఏంటంటే చెప్పిన తర్వాత నేను ఒక డిసెంబర్లో జరిగింది కుండ పగలగొట్టడం అని. దాని తర్వాత ఏప్రిల్లో నేను దుబాయ్కి వెళ్ళడం జరిగిందనమాట. ప్రాఫిట్ చెప్పి అడిగినప్పుడు ప్రాఫిట్ బుజ్జి ఒక కరెక్ట్ 4 months ఉండమని చెప్పిండు. నేను వెళ్ళిన తర్వాత ఏంటంటే, నార్మల్గా నేను ఒక 1 year మొత్తం నేను 65,000 సంపాదిస్తుంటే బిఫోర్. అలాంటి జస్ట్ ఒక్కొక్క మంత్కి నేను ఒక మంత్ 1 lakh, ఒక మంత్ 1.5 lakh అంత గాడ్ ఇచ్చిండు. అంటే జస్ట్ నేను పర్ మంత్ 6,000 సేవ్ చేస్తుంటే 25,000 వస్తాయి, మిగతా అంతా ఖర్చు పెడుతుండే. అంటే చినిపోయిన సంచులు అట్లుంటుండే. ఎప్పుడైతే అది మానేసి ఇంకా మళ్ళీ ఏంటంటే, ఈ ప్రాసెస్లో నేను 6 months ఎప్పుడైతే నేను ఖాళీ ఉన్నానో ఆ టైంలో గాడ్ నాకు నేర్పించింది అనమాట. అంటే ఒక్కొక్క రూపాయి ఎట్లా ఖర్చు పెట్టాలి, ప్రతి ఒక్కటి గాడ్ లీడింగ్తో నాకు నేర్పించింది. ఇప్పుడు ఏదైనా కొనాలన్నా కానీ గాడ్ నాకు అక్కడ నేర్పించిండు. మళ్ళీ ఏంటంటే, నేను జాబ్కి వెళ్ళిన ప్లేస్లో అంతకుముందుకి నేను 2019-20 వెళ్ళిన 1.5 year చేసిన. 1.5 yearలో నేను సంపాదించింది ఏంటంటే ఒక 6 lakhs మాత్రమే. కానీ జస్ట్ ఈ 3 monthsలో నేను 4 monthsలో ఆల్మోస్ట్ 3.5 lakh వరకు దేవుడు ఇచ్చిండు. అంటే ఫైనాన్షియల్ బ్రేక్తో నేను చూసిన. మళ్ళీ ఏదైతే గాడ్ ఇచ్చిండో ఆ గాడ్ దాంట్లో నుంచి దేవుడికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ నేను ఎట్లా అయితే అక్కడ తీసుకొచ్చిన డబ్బులు అట్లనే ఉన్నాయి, అంటే ఏం ఖర్చు కాలే. ఇంకా చెప్పాలంటే అవి ఇంకా ఎక్కువ అవుతుంది. మళ్ళీ నాకు చెప్పాలి, కొదువ అనేది గాడ్ లేకుండా చేసిండు. మళ్ళీ ఇయర్ ఆఫ్ అబండెన్స్ ఉంది కదా, అది నా జీవితంలో ఖచ్చితంగా దేవుడు నెరవేర్చిండు. అది అంటే ఫైనాన్షియల్ ఒకటే కాదు, స్పిరిచువల్ లైఫ్ అయినా కానీ. నేను ఎప్పుడైతే దుబాయ్కి వెళ్దామని అనుకున్న ప్రతి ఒక్కటి నాకు గాడ్ మిరాకిల్గా చేసిండు. ఒక పెద్ద స్కామ్లో నేను చిక్కుకోవాలి, అక్కడ కూడా గాడ్ నన్ను కాపాడిండు. మళ్ళీ నేను ఎట్లా అనుకున్నా అంటే, నేను వెళ్ళే ఫ్లైట్ కూడా నార్మల్ ఫ్లైట్ ఉండద్దు. ఇప్పుడు ఇతిహాద్ ఉంటుంది కదా, ఇతిహాద్ ఆల్మోస్ట్ 1 lakh 1.5 lakh ఉంటుంది. ఇప్పుడు దుబాయ్లో ఇతిహాద్ కాదు, ఎమిరేట్స్ ఫ్లైట్. నేనేమనుకున్నా అంటే, నాకు మంచి ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నా, ఇండిగో అట్లాంటివి కాకుండా. అయితే దుబాయ్లో అక్కడ కంట్రీకి మొత్తం ఏదైతే నెంబర్ 1 ఫ్లైట్, ఆ ఫ్లైట్లో గాడ్ తీసుకెళ్ళాను అనమాట. మళ్ళీ రిటర్న్ వచ్చే విషయంలో అయినా అంత గాడ్. మళ్ళీ ఏమనుకున్నా అంటే, నేను ఎక్కడ వెళ్తే అక్కడ బ్లెస్డ్ కనిపించాలి. మళ్ళీ నేను ఏమనుకున్నా అంటే, నేను సంఘాన్ని క్యారీ చేసుకుంటా వెళ్ళాలి. ఏదో వెళ్ళినాం వచ్చినాం నా పైసల గురించి కాదు, నేను ప్రాఫిట్గా మూవ్ అవ్వాలి. మళ్ళీ నేను సంఘం గ్రేస్ నేను క్యారీ చేసుకుని వెళ్ళాలి దేవా అని చెప్పేసి నేను అనుకున్నా. అక్కడ వెళ్ళిన తర్వాత అసలు ఆ ఆఫీస్లో అప్పటి వరకు లేని బ్లెస్సింగ్ మా మేడం చూసిందనమాట. అంటే వాళ్ళకి ఎప్పుడు అంత లాభాలు రాంది, ఎప్పుడైతే మనం వెళ్ళినామో అక్కడ జరిగింది. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఎప్పుడైతే సంఘంలో ఉన్న కృపని బట్టి కొంతమందికి ప్రాఫెసీస్ ఇస్తే ప్రతి ఒక్క ప్రాఫెసీ నెరవేర్చబడ్డది, అది కూడా అన్యులకి. మళ్ళీ నేను అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసిన తర్వాత వాళ్ళు నాకు కొంతమందికి ఎవరు పుడతారని చెప్పేసి, ఎప్పుడు పుడతారని చెప్పేసి చెప్పినప్పుడు, ఎప్పుడైతే నేను రిటర్న్ వచ్చిందో వాళ్ళు ఫోటో నాకు సెండ్ చేసారు అనమాట. ఇగో నువ్వు చెప్పినావు కదా పాప పుట్టిందని. నేను ఒకటే చెప్పిన, అది ఇట్లా మా సంఘం అనేది ఉంటుంది, దేవుడి కృప, గాడ్ గ్రేస్ వల్ల ఇట్లా జరిగిందని. మళ్ళీ ఎవరికైతే జాబ్ విషయంలో ప్రాబ్లం ఉందో వాళ్ళకి చెప్పినప్పుడు సంఘం యొక్క గ్రేస్ని బట్టి అక్కడ గాడ్ అద్భుతాలు చేసిండు. మళ్ళీ ఒక అక్క ఉంటుంది అనమాట. అక్కడ అక్కకి జీసస్ క్రైస్ట్ అంటే తెలుసు, అంత లోతుకు తెలియదు.
అయితే ఎప్పుడైతే ప్రాఫిట్ గురించి నేను చెప్పి వాక్యం చెప్పి మెయిన్ అమ్మకి ఒక మన చర్చ్ మెసేజ్ పెట్టి దేవుడి గురించి చెప్పి ఆమెకి హీలింగ్ ప్రేయర్ చేసి అంత తర్వాత నెక్స్ట్ డేలే ప్రాఫిట్ ఆమె డ్రీమ్లోకి వచ్చి, అంటే ప్రాఫిట్ వచ్చి అసలు చూడలే, ఏం చేయాలి ఇందాక అక్క చెప్పినట్టు. అయితే ప్రాఫిట్ వచ్చి అక్కని టచ్ చేసిందంట. అంటే సాల్వేషన్ మేబీ అక్క ప్రాఫిట్ బాప్తిజం కూడా అక్క ప్రాఫిట్ చేతిలో మీద తీసుకుంటా అని చెప్పింది. ఆమె ఎప్పుడైతే దుబాయ్ నుంచి రిటర్న్ వస్తుందో కళలో కూడా కనిపించింది అనమాట. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ మినిస్టర్ అంటే అక్కడ వరకు కూడా గాడ్ తీసుకెళ్ళింది. అదైతే నిజంగా నెరవేర్చబడింది.